వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఇది దాదాపుగా నా వరకు తెలిసి 2020 సంవత్సరం నుంచి, ఇంకా మాట్లాడితే అంతకు ముందు నుంచే ఉన్నారు. నాకు 2020 సంవత్సరం నుంచి కూడా దీంతో కాస్త పరిచయం అనేది ఉంది. అంటే ఈ ప్రొటెక్షన్ ఫోరం అనేటువంటి దాంతో, ఎందుకంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇల్లీగల్గా జరుగుతున్నటువంటి కొన్ని యాక్టివిటీస్, అలాగే కన్స్ట్రక్షన్స్, వీటన్నిటికి సంబంధించి లీగల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో, చట్టబద్ధమైనటువంటి హక్కులు, వాటిని ప్రొటెక్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎన్నో దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా వీళ్ళు పోరాటం చేస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో దేశ భద్రత ముందు ఏది అంత ఇంపార్టెంట్ కాదు. ముందు దేశ భద్రత, దేశ సమగ్రత, ఆ తర్వాత ఏదైనా అనేటువంటి ఒక పాయింట్. ఇప్పుడు చైల్డ్ కేర్కి సంబంధించినటువంటి దాని మీద ఒక కంప్లైంట్ ఇచ్చారు. ముఖ్యంగా దీని ప్రధాన ఉద్దేశం, దీంట్లో ఏం జరిగింది ఏంటి అనేది బ్రీఫ్ చెప్తే, చిన్నారుల జీవితాల్లో ముఖ్యంగా వాళ్ళకి అత్యంత ముఖ్యమైనది భద్రత. తల్లిదండ్రుల ప్రేమ దూరమైన సమాజం తన బాధ్యతగా ఆ చిన్నారికి అండగా నిలవాలి, చదువునివ్వాలి, మంచి ఆహారం అందించాలి, భవిష్యత్తు మీద ఆశ కల్పించాలి. అందుకే మన దేశంలో ఈ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఏర్పాటు చేశారు. సో అనాథలు, కుటుంబ ఆదరణ లేనటువంటి పిల్లలు, సంరక్షణ అవసరమైనటువంటి చిన్నారులకి ఈ సంస్థలు అనేవి ఒక ఆశ్రయం కావాలి. ఇది బేసిక్ క్రైటీరియా. కానీ ఇక ఇదే ఆశ్రయం అనేది అనుమానాలకి కేంద్రంగా మారితే, పిల్లల పేరుతో వచ్చే సానుభూతి, విరాళాలు, విదేశీ నిధులు నిజంగా పిల్లల కోసమే ఉపయోగిస్తున్నారా, లేదంటే ఒక మాస్క్ అనేది వేసి పక్కదో పట్టిస్తున్నారా, ఎక్కడన్నా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని బాగా ఉపయోగించుకుంటున్నారా? ఇవే ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లాలో వెలుగులోకి వచ్చినటువంటి ఒక వ్యవహారం తర్వాత బలమైన చర్చకు వచ్చాయి. మొత్తం 111 మంది పిల్లలు, 4 సంస్థలు, అనేక ప్రశ్నలు. సేవ్ బచ్పన్ పేరుతో లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం చేసినటువంటి ఫిర్యాదు తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలోని కొన్ని చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ మీద అధికారులు తనిఖీలు కూడా నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీలకు సంబంధించిన నివేదికల్లో మొత్తం 4 చైల్డ్ కేర్ సంస్థల్లో మొత్తం 111 మంది పిల్లలు ఉన్నట్లుగా గుర్తించామంట. అలాగే వీటిలో కొన్ని సంస్థలు చట్టం ప్రకారం తప్పనిసరిగా పొందాల్సినటువంటి రిజిస్ట్రేషన్ లేకుండానే పనిచేస్తున్నాయి. ఇంకొన్నింటిని రిజిస్ట్రేషన్కి మీకు అర్హత లేదు అని చెప్పినా కూడా అవి కొనసాగుతూనే ఉన్నాయి. అంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ లేకుండా కొన్ని నడుస్తున్నాయి, రిజిస్ట్రేషన్ అప్లై చేసుకుంటే అవి డినై అయ్యి మీకు అర్హత లేదు ఇది నడిపించడానికి, మీకు అనుమతులు ఇవ్వడం కుదరదని చెప్పినా కూడా ఇప్పటికీ ఇల్లీగల్గా అవి కూడా కొనసాగుతున్నాయి. సో అసలు చైల్డ్ కేర్ సంస్థలకి చట్టం ఏం చెప్తోంది? భారతదేశంలో పిల్లల సంరక్షణకి సంబంధించి అనేక చట్టాలు ఉన్నాయి. ముఖ్యంగా జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ 2015 ప్రకారం పిల్లల్ని సంరక్షించే ప్రతి చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్కి అయ్యి తీరాలి. అలాగే సంస్థలో ఉన్న ప్రతి చిన్నారి వివరాలు కూడా అధికారిక రికార్డ్స్లో ఉండాలి. అలాగే పిల్లల భద్రతకి అవసరమైన వసతులు కూడా అక్కడ ఉండాలి. శిక్షణ పొందిన సిబ్బంది వాళ్ళకు ఉండాలి. పిల్లల మీద ఎలాంటి దుర్వినియోగం జరగకుండా పర్యవేక్షణ అనేది ఖచ్చితంగా ఉండాలి. అలాగే అనాథ లేదా సంరక్షణ అవసరమైనటువంటి పిల్లల విషయాల్లో జిల్లా స్థాయిలో ఉన్నటువంటి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ CWC ఇది కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఒక చిన్నారి పరిస్థితిని పరిశీలించి అతనికి లేదా ఆమెకి ఎలాంటి సంరక్షణ అనేది అవసరమో నిర్ణయించాల్సినటువంటి బాధ్యత కూడా ఈ CWC మీదే ఉంటుంది. అయితే ఈ 4 సంస్థలు ఏదైతే వీళ్ళు వెరిఫై చేశారో ఆ 4 సంస్థలు ఏవి? గుడ్ సమారిటన్ చిల్డ్రన్స్ హోమ్ తణుకు, ఇక్కడ 26 మంది పిల్లలు ఉన్నారు. గుడ్ సమారిటన్ చిల్డ్రన్స్ హోమ్ పాలకొల్లు, ఇక్కడ 16 మంది పిల్లలు ఉన్నారు. అలాగే క్యాథలీన్ హోమ్ ఫర్ ఆర్ఫన్స్ అండ్ విడోస్ నర్సాపురంలో, ఇక్కడ అత్యధికంగా 60 మంది పిల్లలు ఉన్నారు. అలాగే ఫెయిత్ విజన్ చిల్డ్రన్స్ హోమ్ నర్సాపురం, ఇక్కడ 9 మంది పిల్లలు ఉన్నారు. మొత్తం కలిపి 111 మంది పిల్లలు. మరి పిల్లలందరూ ఎలా చేరారు? ఇక్కడే చాలా కీలకమైనటువంటి అంశం ఉంది. అంటే ఒక పిల్లవాడు లేదా ఒక పిల్ల ఇంట్లో పరిస్థితుల కారణంగా చైల్డ్ కేర్ సంస్థకు వచ్చినప్పుడు ఆ వివరాలు అధికారిక వ్యవస్థలో నమోదయ్యాయా? CWC దగ్గరికి మొత్తం డీటెయిల్స్ వెళ్ళాయా? ఆ పిల్లవాడి కుటుంబ పరిస్థితిని వాళ్ళు పరిశీలించారా? చట్ట ప్రకారం వాళ్ళని CWC ముందు ప్రవేశపెట్టారా, లేదా నేరుగా ఏదైనా సంస్థ సంరక్షణలోకి తీసుకుందా? ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పిల్లల రక్షణ పేరుతో కొన్ని సందర్భాల్లో నిబంధనలు ఉల్లంఘించేటువంటి అవకాశం ఉంటుందని కూడా చట్టం చెప్తోంది. దీంట్లో ఇప్పుడు ప్రధానంగా వస్తున్నటువంటి అంశం FCRA కోణం, విదేశీ నిధుల మీద చర్చ. విదేశాల నుంచి విరాళాలు పొందేటువంటి సంస్థలు ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ నిబంధనల్ని ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే. సో ఇక్కడ లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆరోపిస్తున్న దాని ప్రకారం నర్సాపురంలో ఉన్నటువంటి క్యాథలీన్ హోమ్స్ ఫర్ ఆర్ఫన్స్ అండ్ విడోస్, ఫెయిత్ విజన్ చిల్డ్రన్స్ హోమ్, ఈ సంస్థలు FCRA రిజిస్ట్రేషన్ కలిగి ఉన్నాయి, వాళ్ళు విదేశీ నిధులని పొందుతున్నారు అని పేర్కొంది. ఇక్కడ మనకి ఉన్నటువంటి ముఖ్య విషయం ఏంటంటే, FCRA కింద విదేశీ నిధులు పొందడం అనేది చట్టవిరుద్ధమైనటువంటి ప్రక్రియ కాదు.
చట్టబద్ధంగానే విదేశీ నిధులు వాళ్ళు పొందొచ్చు. ప్రభుత్వ నిబంధనలకి అనుగుణంగా వేలాది సంస్థలు విదేశీ సహాయంతో సేవా కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహిస్తున్నాయి. అయితే ఆ నిధులు ఏ ప్రయోజనం కోసం వచ్చాయి, అవి నిజంగా ఇక్కడ పిల్లల సంక్షేమానికి మాత్రమే ఖర్చు చేస్తున్నారా లేదా సంస్థల కార్యకలాపాలు పారదర్శకంగా ఉన్నాయా అనేది పరిశీలించాల్సినటువంటి అంశం. తనిఖీల్లో లోపాలు బయటపడిన తర్వాత కూడా పిల్లలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ప్రవేశపెట్టలేదు, అవసరమైనటువంటి రక్షణ చర్యలు కూడా తీసుకోలేదు, అక్రమంగా నడుస్తున్న సంస్థల మీద వెంటనే చర్యలు తీసుకోలేదు అంటూ చాలా కఠినమైనటువంటి ఆరోపణలు చేసింది. ఇది నిజమైతే ఇది కేవలం ఒక సంస్థ యొక్క సమస్య మాత్రమే కాదు, మొత్తం పర్యవేక్షణ వ్యవస్థ మీదే ఇది రిమార్క్ అవుతుంది. ఒక సంస్థ తప్పు చేస్తే గుర్తించాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంటుంది. మరి ఇక్కడ బాధ్యత ఎవరిది? ఈ వ్యవహారంలో మొత్తం 3 వర్గాల బాధ్యత అనేది కీలకం. మొదటిది చైల్డ్ కేర్ సంస్థలు, పిల్లల పేరుతో పనిచేసే ప్రతి సంస్థ నిజాయితీగా పారదర్శకంగా పనిచేయాలి. ఇక సేవ పేరుతో వీళ్ళు నిబంధనలను ఉల్లంఘించేటువంటి అవకాశం లేనేలేదు. ఇక రెండోది అధికారులు, వాళ్ళు తనిఖీలు చేయాలి, లోపాలు గుర్తిస్తే చర్యలు తీసుకోవాలి, పిల్లల భద్రతను నిర్ధారించాలి. ఇక మూడోది సమాజం, విరాళాలు ఇచ్చే ముందే సంస్థల యొక్క విశ్వసనీయత అనేది ఇక్కడ పరిశీలించాలి. ఎందుకంటే సానుభూతితో ఇచ్చే సహాయం ఎక్కడికి వెళ్తుందో కూడా తెలుసుకోవడం బాధ్యతే. ఇక్కడ ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత కీలకమైనటువంటి విషయం ఒకటే. ఇక్కడ కేంద్రం, రాష్ట్రం, సంస్థలు ఆరోపణలు పక్కన పెడితే మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు చిన్నారులు. వాళ్ళకి రాజకీయాలు తెలియవు, వివాదాలు తెలియవు. వాళ్ళకి కావాల్సింది ఒకటే, సురక్షితమైనటువంటి జీవితం, మంచి చదువు, మంచి భవిష్యత్తు. అందుకే ఈ ఆరోపణల మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాలి అంటున్నారు. నిజంగా ఎక్కడైనా నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అలాగే నిజాయితీగా సేవ చేస్తున్నటువంటి సంస్థల మీద కూడా అనవసరపు ముద్ర పడకుండా చూడాలి అంటున్నారు. ఒక చిన్నారి కన్నీటి వెనుక ఎలాంటి వ్యవస్థ వైఫల్యం దాగి ఉందో తెలుసుకోవడం అనేది కూడా సమాజం బాధ్యత. 111 మంది చిన్నారుల విషయంలో అసలు నిజాలు కూడా ఇక్కడ బయటికి రావాలంటున్నారు. సేవ పేరుతో మోసం జరిగితే మాత్రం ఖచ్చితంగా శిక్ష తప్పదు. నిజంగా సేవ చేసే వాళ్ళకి ఖచ్చితమైనటువంటి రక్షణ ఉండాలి అనేది కూడా వీళ్ళు ఇందులో మెన్షన్ చేస్తున్నారు. సో ఇక్కడ మరి రిజిస్ట్రేషన్ లేకుండా నడుస్తున్న అధికారులు ఇప్పటిదాకా ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఈ 111 మందికి సంబంధించినటువంటి డీటెయిల్స్ సిడబ్ల్యూసీ దగ్గర ఖచ్చితంగా ఉన్నాయా? వాళ్ళు సబ్మిట్ చేశారా లేదా? అలాగే అర్హత లేనటువంటి వాళ్ళు నడిపిస్తున్న దాని మీద ఇప్పటిదాకా ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇది చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న. లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం వాళ్ళు చేస్తున్న పోరాటం చూద్దాం. ప్రభుత్వం మరి దీని మీద ఎలా స్పందిస్తుంది, ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది. దీని మీద మరింత అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.